ఆ విధంగా అనుమతి ఇచ్చినందుకు థాంక్స్ చెప్పలేదన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేశారని చెప్తున్నారు. ఒకటమ్మా, ఇప్పుడు థ్యాంక్స్ అల్లు అర్జున్ చెప్పినా చెప్పకపోయినా ఆయనకు పెద్దగా ఫరక్ పడదు. అల్లు అర్జున్ వల్ల ఆయనకు ఒక ఓటు వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు చాలామంది చెప్తున్నారు, అల్లు అర్జున్ గారి మామ తీర్మాన్ మల్లనే చెప్తున్నాడు, అల్లు అర్జున్ గారి మామ పోటీ చేయడానికి నిలబడితే ఈయనెళ్ళి ప్రచారం చేస్తే కూడా వాళ్ళ మామకు ఓట్లు పడలేదంట చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ప్రజానాయకులు ప్రజల యొక్క ప్రేమని కూడబెట్టుకోవాలనుకుంటారు తప్ప ఇటువంటి స్టాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. చాలామంది స్టార్లు పార్టీలు పెట్టిండ్రు, చాలామంది స్టార్లు వైఫల్యం పొందిండ్రు, చాలామంది. ఇప్పుడు అదే చెప్తున్నా, సినీ జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు, నిజ జీవితం వేరు. ఇవన్నీ అంటే ఏ ప్రొఫెషన్కి ఆ ప్రొఫెషన్ వేటికి అవి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ దీంట్లో నేను పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రభుత్వాలు కూడా నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఏం చేసినా జల్తుంది అంటే రాజ్యాంగం మీకేం ప్రత్యేకంగా పెట్టలేదు. ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో అందరూ వస్తారు. ఆ రాజ్యాంగంలో చట్టాలన్నీ అందరికీ సమానమే, ఎవరికి అతీతం కాదు. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో, బ్లేమ్ చేసిన వాళ్ళనే ప్రజలు వాళ్ళ మీద ఏదైతే గౌరవం ఉంటుంది కదా, ఆ గౌరవం పోతా ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫిలిం స్టార్లు అందరూ లైన్ కట్టి ఆయన దగ్గరికి పోయినరు. వీళ్ళు లైన్ కట్టి ఎందుకు పోయినరో కానీ అది అల్లు అర్జున్ గారి కోసం మాట్లాడుతారు అందరూ. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల అది అల్లు అర్జున్ గారికే కదా అది ఇబ్బంది. ఆయనకేం ఒక నైట్ ఉండొచ్చిండమ్మా. ఇప్పుడు ఇదే జానీ మాస్టర్ని తప్పుడు కేసులు పెట్టి 36 రోజులు జైల్లో ఉంచిరని చెప్తా ఉన్నారు ప్రజలు బయట. అది కూడా కావాలని చెప్పి, జానీ మాస్టర్ని కావాలని చెప్పి కేసులో ఇరకబెట్టి ఆయనకు అవార్డు రావద్దని చేసి, తర్వాత ఆయన యూనియన్గా ప్రెసిడెంట్గా ఉంటే తీసేయాలని చెప్పి చాలామంది కుట్రబండి చేశారు. ఇది కుట్రతో కేసులు పెట్టారు. ఆ కేసు పెట్టిన అమ్మాయి కూడా సంవత్సరం అయింది వెళ్ళిపోయి, కానీ ఇప్పుడొచ్చి పెట్టింది ఆ అమ్మాయి అని చెప్పి బయట మాట్లాడుతున్నారు. మనం కాదు, ఇవాళ సమాజం అంతా కూడా ఇవాళ ఎవరైనా రేప్ కేసు పెట్టిన అమ్మాయితో ఉండాలి. ఇవాళ సమాజం ఏందో ఉల్టా మొత్తం జానీ మాస్టర్కి ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ కేసు వెనకాల పుష్ప 2 టీం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి పుష్ప 2 టీం చెప్పిందంట. అదేవిధంగా మరి అమ్మాయిలకి ఇబ్బంది అయిన వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన పుష్ప 2 టీము మరి ఇదే పుష్ప 2 సినిమాలో కేశవ్ అని ఒక ఆయన వల్ల ఒక అమ్మాయి చనిపోయిందట. అంటే మనం బయట వింటాం, అందరు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, బయట చనిపోయిందంట అమ్మాయి ఈయన వల్ల, ఈయన జైలుకు కూడా పోయిందంట. మరి ఆయనని వీళ్ళ సినిమా కోసం అని చెప్పి బెయిల్ తెచ్చుకొని మరి వీళ్ళ సినిమాలో ఆయనతో యాక్ట్ చేయించుకున్నారు. మరి ఆ చనిపోయిన అమ్మాయి కాదా? అంటే కేవలం ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయి మీదనే ఈ పుష్ప 2 టీం వాళ్ళకి ఎందుకంత ప్రేమ వచ్చిందని చెప్పి బయట ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు. మనం ఎంత దొంగతనంగా చేసినా ఇవాళ బయట పడకుండా ఉండేది ఏమి ఉండదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజలు న్యాయబద్ధంగా అక్కడ పల్లవి ప్రశాంత్కి ఏదైతే జరిగిందో ఇవాళ అదే పద్ధతిలో అరెస్ట్ చేసిండ్రు. ఆయన చట్ట ప్రకారం ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. మళ్ళీ అదే పోలీసులు ఆ కేసు పూర్వోత్తరాలను బట్టి ఆ కేసు లేదా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిండ్రు. అక్కడ న్యాయస్థానాలు తెలుస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో న్యాయస్థానాలకి తల వంచాల్సిందే. కోర్టులు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా మనం శిరస వహించాల్సిందే. మనకేదైనా అన్యాయం అనిపిస్తే కూడా మనం మాట్లాడే హక్కు న్యాయస్థానాలు కూడా ఇచ్చినాయి. ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా మాట్లాడాలంటే వాటి మీద కూడా మాట్లాడేది ప్రజలకు ఆ హక్కు ఇచ్చింది. కాబట్టి ఇవాళ న్యాయస్థానం దానికి ఎట్లా తెలుస్తుందో తర్వాత సంగతి. కానీ ఇప్పటికైనా ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు అభిమానమైన దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఎంత అభిమానించినా ఆ హీరో మీ కొరకు ఏ కష్టం వచ్చినా ఆ హీరో వచ్చి చెయ్యడు. కాబట్టి రియల్ హీరోలను రియల్ హీరోలుగా చూడండి. రియల్ హీరోలను మీరు రియల్ హీరోలుగా చూస్తే మన జీవితాలే నష్టపోతున్నాయి, మన జీవితాలే నాశనం అవుతున్నాయి. కాబట్టి రియల్ హీరోలు అని చెప్పి భ్రమపడి అభిమానులు ఎవరైతే ఉన్నారో జీవితాలు నాశనం చేసుకోవద్దనే ఒక గట్టి మెసేజ్ మాత్రం ఈ కేసు ద్వారా ప్రజలందరికీ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే కక్షపూర్తంగా చేసిండు, పేరు చెప్పలేదని చేసిండు, అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. రేవంత్ రెడ్డికి చిన్న విషయాలు పట్టించుకునే టైం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎన్నో విషయాల మీద ఆయన చూడాల్సిన విషయాలు చాలా అవి ఉంటాయి. ఇవి చిన్న విషయాలు. ఇప్పుడు అల్లు అర్జున్ అనేట ఆయన వాళ్ళకు వేరే ఈ అభిమానులకు స్టార్లు కావచ్చు,
సామాన్యమైన ప్రజలకు, మాలాంటి సామాజిక కార్యకర్తలకు, అదేవిధంగా పొలిటికల్లో ఉన్న వాళ్ళు మంత్రులకి వాళ్ళకందరికీ ఏం స్టార్లు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ఉండే నాయకులు కూడా వాళ్ళు ప్రజల కొరకు టైం ఇస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ను సాక్రిఫైస్ చేస్తారు కదా, టైము అదంతా కూడా ఉంటుంది కదా. మరి అటువంటి అప్పుడు వాళ్ళని ప్రత్యేకమైనటువంటి కక్ష ఎందుకు ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా అది ఖండించదగినవి, ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా కేటీఆర్ గారు ఇటువంటి చిల్లర మల్లర స్టేట్మెంట్లు మీరు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని మీరు మాట్లాడడం వల్ల మీరు అగ్గారో పాలవుతారు. కాబట్టి మన కేటీఆర్ గారు మీరు కూడా రాజకీయ పరమైన స్టేట్మెంట్లు ఇవ్వండి, కానీ ప్రజలు ఆలోచించే విధంగా ఇవ్వండి. అంతేగాని రేవంత్ రెడ్డి గారి కోపం ఎట్లాగో మీరు 10 ఏళ్ళు మీరు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతోటి 2 కులాలు 4 కుటుంబాలు ఏ రకంగా మీరు వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరిగినరో ప్రజలందరూ కూడా చూసిండ్రు. మళ్ళీ మీరు కూడా స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు నమ్మే అటువంటి స్థితిలో లేరని కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. యాక్చువల్గా బయట అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ రోజు సినిమా చూడ్డానికి వచ్చింది వాళ్ళు మన హీరోయిన్ కూడా ఉందంట, హీరో హీరోయిన్ వాళ్ళు ఉన్నారంట. కాబట్టి అసలు ఈ విషయంలో సంధ్యా థియేటర్ మీద పెట్టారు కేసు, అల్లు అర్జున్ మీద పెట్టారు, హీరోయిన్ మీద కూడా పెట్టాలి. అదేవిధంగా ఎవరైతే ఆ సినిమా నిర్మాణం చేసిండ్రో వాళ్ళ మీద కూడా పెట్టాలి. తర్వాత ఈ సినిమా డైరెక్టర్ మీద కూడా పెట్టాలి. వీళ్ళందరినీ పెడితే ఇంకోసారి ఇటువంటి పునరావృతం కావు. ఒక అల్లు అర్జునే కాదు, అసలు బిగ్ బాస్ షో అప్పుడు ఒక పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసిండ్రు, కానీ ఆ పల్లవి ప్రశాంత్నే కాకుండా బిగ్ బాస్ షో వాళ్ళని అప్పుడు పల్లవి ప్రశాంత్ని అప్పుడు అరెస్ట్ చేస్తే బాగుండేది, చాలా గట్టిగా ఉండేది, కొద్దిగా వేరే వాళ్ళకు కూడా భయం ఉండేది, ఆ షో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక అల్లు అర్జునే కాకుండా అల్లు అర్జున్ గారితో వచ్చినటువంటి హీరోయిన్ మీద, అదేవిధంగా మరి మైత్రి బ్యానర్ దాన్ని నిర్మాణం చేసింది వాళ్ళ మీద, అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ గారి మీద కూడా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చిండ్రు, హీరోయిన్ వచ్చింది, వాళ్ళందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ అనుకునే వచ్చిండ్రు కదా. మరి ఇంత పెద్ద డైరెక్టర్లు, ఇంత పెద్ద 100 కోట్లు నిర్మాణం చేసే అటువంటి బ్యానర్కి ఆ మాత్రం అవగాహన లేదా? ఒక హీరో ఈ రకంగా పోతే తొక్కిసలాట జరిగితే సామాన్యమైన ప్రజల ప్రాణాలు పోతాయి, సామాన్య ప్రజలకి ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచన లేదా? అంటే బౌన్సర్లను పెట్టుకొని మీరు 100 బౌన్సర్లను పెట్టుకొని ప్రజలను, మిమ్మల్ని అభిమానించే వాళ్ళను కొట్టుకుంటా మీరు కావాలనుకున్న కంటెంట్ కోసం మీరు ఏమైనా చేస్తారా? కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే అనుకుంటా ఉన్నారు అల్లు అర్జునే కాదు, ఆ సినిమా డైరెక్టరు, ఆ సినిమా తీసిన బ్యానరు, అదేవిధంగా సినిమా హీరోయిన్ మీద కూడా పెడితే అప్పుడు ఇంకొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి కదా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ఆ సామాన్య ప్రజలలో నేను కూడా ఒక ఆమెగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.